ఎసరు వస్తుందనే ఈ రోజు ముస్లింల ఓట్ల కోసం ఈ రోజు బాగా చేస్తున్నారు. విజయ్ గారు, హిందూ ముస్లిం పంచాయతీ అయిపోయింది జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఆఖరికి. ఈ బీసీ ఓట్లు, బీసీ ఓటు బ్యాంకు ఇదంతా పోయింది. ముస్లింలంతా ఓటేయండి కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం అని చెప్పేసి ముఖ్యమంత్రి సిద్ధాంతాన్ని మర్చిపోయి మరి సెక్యులర్ పార్టీ అన్నటువంటి భావన నుంచి బయటకు వచ్చేసినటువంటి కామెంట్ ఈ రోజు బూమరంగ్ అవుతోంది. సో దానికి తెల్లారి ఇంకొక స్టేట్మెంట్, కొన్ని లీక్స్. డిప్యూటీ సీఎంగా మేము పిసిసి మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తున్నాం, ఇంకో 3 మంత్రులు మారుస్తున్నాం, బీసీలకు పెద్దపీట వేస్తాం అని చెప్పేసి ఇంకొక ప్రకటన, అంటే అనధికార ప్రకటన ఒకటి లీక్లు అయితే వస్తున్నాయి. ఏం జరుగుతోంది? ఎక్కడ తప్పిదం జరుగుతోంది? ఎందుకు ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంది? భారత రాజకీయాలు వేరున్నాయి. ఈ భారత రాజకీయాలు మొత్తంలో తెలంగాణ రాజకీయాలు వేరుగా ఉన్నాయి. మనం అర్థం చేసుకోవాల్సింది తెలంగాణ సమాజం, తెలంగాణ పౌరులుగా అర్థమవుతున్నటువంటిది ఏంటంటే, తెలంగాణ వరకు అటు ఇండియా కూటమి, ఇటు ఎన్డీఏ కూటమి ఒకటైపోయి రాజకీయ ఎజెండా మతానికి సంబంధించినటువంటి అంశం మీద డ్రైవ్ చేసేటువంటి వ్యూహంతో ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి 2 కలిసిపోయినాయి. ఇందులో ఇండియా కూటమిలో లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, ఎంఐఎం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో జనసేన, టీడీపీ ఇవి ఉన్నటువంటిది. ఇప్పుడు ఎంఐఎం ఏంది? ఎంఐఎం అదే బీహార్లో బీజేపీ కూటమి, బీజేపీ కూటమనే అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే బీజేపీ బి టీమ్ ఎంఐఎం అని బీహార్ లో ప్రచారం చేస్తున్నారు. షబ్బీర్ అలీ అక్కడ ఆరోపణ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ వాళ్ళతో కలిసిపోతున్నారు. అంటే ఇక్కడ ఎన్డీఏ ఇండియా కూటమి ఒకటైపోయింది. ఇంకొకటి కూడా తెలంగాణ కాంగ్రెస్ వేరు, హిమాచల్ కాంగ్రెస్ వేరు, ఢిల్లీ కాంగ్రెస్ అట్లా అయిపోయింది. సిద్ధాంతం మీద ఫైట్ లేదు. రాహుల్ గాంధీకి కూడా చిత్తశుద్ధి లేదు. బీజేపీ మీద ఫైట్ చేసేటువంటి చిత్తశుద్ధి, మత ఉన్మాదం మీద ఫైట్ చేసేటువంటి చిత్తశుద్ధి లెఫ్ట్ పార్టీలకు లేకుండా పోయింది, కాంగ్రెస్ కు లేకుండా పోయింది. కేవలం తెలంగాణ విషయంలో మాత్రం మిగతా అంతా మేము వేరే రకంగా చూస్తున్నటువంటి అంశం, దేశవ్యాప్తంగా చూస్తున్నటువంటి అంశం కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పుడు లేటెస్ట్ గా తెలిసింది, గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద దాడులు జరిగితే కూడా ఈడీ కనీసము ఒక స్టేట్మెంట్ ఇయలే. ఐటీ ఎపిసోడ్ ఏమైందో కూడా తెలియదు. అదే విధంగా బట్టి విక్రమార్క ఇట్లా ఢిల్లీలో జరిగినాయి, ఈ రోజు నిన్న జరిగినటువంటి కనీసం స్టేట్మెంట్ ఇస్తలేదు. అంటే ఎందుకు? ఎలక్షన్ ప్లస్ ఎన్నికల కమిషన్. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే జనరల్ గా సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ చెప్పినట్టు ఉంటుంది. ఇక్కడ ఎన్ని విపక్షం ఇచ్చినా ఏం పట్టించుకోవట్లేదు. అజరుద్దీన్ మంత్రి పదవి విషయంలో కూడా కనీసం గవర్నర్ కనీసం అబ్జెక్షన్ చెప్పాలి. మిగతా అంశాలు రకరకాలే. ఇక్కడ తెలంగాణ వరకు రాజకీయము ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి, రేవంత్ రెడ్డి, అదేవిధంగా మోడీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒకటైపోయారు. గతంలో బండి సంజయ్ మామూలుగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద ఎట్లా తిట్టేవారు అధికారంలో ఉన్నటువంటి, ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. ఇప్పుడు కేవలం అజారుద్దీన్కి ఇచ్చారు ఎజెండాలు. బీజేపీకి ఎజెండా ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, మతానికి సంబంధించినటువంటిది. అంతవరకు హిందూ ఎజెండా లేదు. హిందూ ఎజెండా లేకపోతే అంటే స్టేట్మెంట్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి వస్తుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు. అదే పడ్డాయి. ఇప్పుడు ఓటు బ్యాంకు మెయిన్ ఇక్కడ అదే ఎజెండా, మత ఎజెండా లేకుంటే ఇది కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు, ఇదంతా బీజేపీకి ఎజెండా ఇవ్వడానికే కదా. నెక్స్ట్ ఏమంటే బీజేపీ ఎజెండా అందుకుంది. బీజేపీ ఎజెండా ఏమందుకుంది? హిందూ ఎజెండా అందుకుంది. ఇష్యూ ఎందుకు? ఈ డెవలప్మెంట్ ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి వర్యులు ఒక మాట అన్నారు మొన్న బహిరంగ సభలో. ఏమన్నారు? కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. అంటే బీజేపీ సార్ ఒక్క సెకండ్ సార్, లెట్ మీ కంప్లీట్. కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నారు. అప్పుడు ఈ రోజు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు కావచ్చు, అదే విధంగా కేంద్ర హోం సహాయక శాఖ మంత్రులు మన బండి సంజయ్ అన్న గారు కావచ్చు, అదే విధంగా కిషన్ రెడ్డి గారు కావచ్చు, తెలంగాణ బీజేపీ నాయకత్వం కావచ్చు, స్పష్టంగా ఒకటి చెప్పింది, ఈ దేశం 80% హిందుత్వ ముసుగులో ఉంది. చర్చ పెట్టి బీసీ ఓటు బ్యాంకును దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది ఇంకో వర్గం నుంచి. సార్ ఈ రోజు అదే నేను చెప్పబోతున్నది. తెలంగాణ సమాజం ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి ఒకటి. బీజేపీ వాళ్ళు చెప్పేదే చెప్తున్నాం కదా. బీజేపీ వాళ్ళు చెప్పింది వాళ్ళు ముస్లిం అనేసరికి వీళ్ళు హిందువులు తీసుకున్నారు. బీజేపీ మొదటి నుంచి అంటది కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకంటే బీజేపీకి ఓటు బ్యాంకు లేదు ఈ ఎలక్షన్ లో అంటున్నారు కదా సీఎం గారే. బీజేపీ డిపాజిట్ కూడా రాదు అని.
ఆ డిపాజిట్ దక్కించడం కోసము ఓట్లు పెరిగితే హిందూ ఓట్లు కనుక బీజేపీకి ఎక్కువ వస్తే ఇటు బీఆర్ఎస్ ఓడిపోతేమో నేను గెలుస్తా అనే ఒక వ్యూహంతో, రాజకీయ వ్యూహంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది మళ్ళీ clear ఇంకో గా అర్థమవుతుంది. సున్నితమైన మాటలు మాట్లాడి కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్ లాగానే చూడాలి తప్ప ఇది రాజకీయంగానే చూడాలి తప్ప దీన్ని పెద్దగా పట్టించుకోవద్దు, వీటిని పట్టించుకోవాల్సిన అవసరం జనరల్ లేదు అని చెప్పేసి ఇంకో మాట. చాలా సున్నితమైన అంశం. జనరల్ గా మామూలుగా ప్రజల్లో గనక మత ఉద్రిక్తలు ఉంటే ఇప్పుడు మత గొడవలు అయ్యేది సహజ సిద్ధంగా వాస్తవం. జరిగేది. లేదు. కానీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఏమని, వీళ్ళు ఎలక్షన్ల కోసమే మతాన్ని ముందలేస్తారని ఇటు హిందువులు గాని ఇటు ముస్లింలు గాని అర్థం చేసుకున్నందుకే వీళ్ళు ఎన్ని మహోదయ్ గారు అదే అన్నారు, చైతన్యవంతులు అని చెప్పేసి. రెచ్చగొట్టే మాట్లాడినా ఎంటర్టైన్మెంట్ లాగా ఎంజాయ్ చేస్తారు. పబ్లిక్ కూడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ లాగా ఎంజాయ్ చేస్తారు తప్ప రాజకీయ పరమైనటువంటి అంశం ఓన్లీ ఒక్క సెకండ్. ఇందాక మానవతరాయన్న గారు కూడా ఒక మాట చెప్పారు స్పష్టంగా, మొదటి నుంచి చూస్తున్నాం, స్వాతంత్రానికి పూర్వం కావచ్చు స్వాతంత్ర అనంతరం గాని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు డివైడెండ్ రూల్ తో అధికారంలోకి రావాలని కోరుకైంది. కానీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒకటి దేశంలో అన్ని రకాల వర్గాల కోసం ఈరోజు హిందూ మైనార్టీల కోసం మాట్లాడదు. ఒక చిన్న బ్రేక్ హిందువుల ఓట్ల కోసమే ఈరోజు వాళ్ళు పార్టిసిపేషన్ చేయలేదండి. ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.